అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనమైతే ఈ 4G బుల్లెట్ నేపియర్ కటింగ్ ఎలా చేస్తున్నాము, ఎట్లా పార్సల్ చేస్తామనే పూర్తి సమాచారము. ఆ తర్వాత మీకు డైరీ ఫామ్ అయితే 4G బుల్లెట్ నేపియర్, ఆ తర్వాత మక్క క్రాస్ నేపియర్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మన దగ్గర చాలా రకాల వెరైటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కొందరు గొర్రెలకు ఏం పెట్టుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు. సో వాటి గురించే చెప్తాను. చూడండి, ఇట్లా బ్యాగులు రింపి చూడండి కటింగ్ చేసినాము, ఇట్లా బ్యాగులు రింపేసి పంపిస్తూ ఉంటాము. సో అక్కడ చూడండి మొత్తం మన దగ్గర ఒక 3-4 ఎకరాలు అయితే ఈ గ్రాస్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలాంటి గ్రాస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అందుబాటులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఫుల్గా గ్రాస్ అయితే ఉందన్నమాట. కాబట్టి కాల్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గొర్రెలకు మేకలకు ఎలాంటి గడ్డి పెట్టుకోవాలని అడుగుతూ ఉన్నారు. సో గొర్రెలకు మేకలకు అయితే ముఖ్యంగా చాలామంది గొర్రెల ఫార్మ్స్ పెడతా ఉన్నారు అన్నమాట. సో వాళ్ళ కోసం అయితే హెడ్జ్ లూసన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. హెడ్జ్ లూసన్ కూడా సీడ్స్ కూడా మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కోఎఫ్ఎస్ 31 ఒకటి పెట్టుకోవాలి. గొర్రెల ఫామ్లోకి చెప్తున్నా చూడండి, హెడ్జ్ లూసన్ ఆ తర్వాత కోఎఫ్ఎస్ 31 అయితే పెట్టుకోవాలా. సో ఈ రెండుతో పాటు మీరు స్మార్ట్ నేపియర్ పెట్టుకోవచ్చు, లేదంటే 4G బుల్లెట్ అయినా పెట్టుకోవచ్చు. దాంతోపాటు మక్క క్రాస్ నేపియర్ కూడా పెట్టుకోవాలి. సో ఇట్లా 4 నుంచి 5 రకాలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. సో గొర్రెల ఫామ్ వాళ్ళు హెడ్జ్ లూసన్ ఒకటి, దశరథ్ గడ్డ అంటారు కదా హెడ్జ్ లూసన్ అది, ఆ తర్వాత కోఎఫ్ఎస్ 31, ఆ తర్వాత కోఎఫ్ఎస్ 33 కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా సర్లేదు. కోఎఫ్ఎస్ 31 పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్మార్ట్ నేపియర్, 4G బుల్లెట్, ఆ తర్వాత మక్క క్రాస్, ఇట్లా 4-5 రకాలు అయితే పెట్టుకోవాలి. ఇంకోటి మన దగ్గర ఇంకొక గ్రాస్ అనుకోవచ్చు ఇది. సో ఇది మనకు పట్టు పురుగులకు వేస్తారు కదా. సో ఇది మేకలు అయితే చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో పట్టు పురుగులకు వేస్తారు కదా, సో అలాంటి ఆకులు అనమాట. సో ఇది అడ్వాన్స్ అనమాట. సో చాలా బాగుంటుంది, కొత్త బ్రీడ్ అనమాట. సో మన దగ్గర ఉన్నాయన్నీ కొత్త బ్రీడ్లో. ఇది ఆకన్నా చాలా వెడల్పు ఉంటుంది అనమాట. సో తమలపాకు లెక్క చాలా ఎక్సలెంట్ వెడల్పు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు రెడ్ నేపియర్. సో రెడ్ నేపియర్ అయితే అంత ఇష్టంగా అయితే పశువులు తినాయి, ఎందుకంటే దానికి నూగు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఈ కోఎఫ్ఎస్ 31 కానీ, లేదంటే హెడ్జ్ లూసన్ కానీ, 33 కానీ, ఆ తర్వాత 4G కానీ, మక్క క్రాస్ నేపియర్ కానీ, సో ఇట్లా ఏ నేపియర్ కావాలన్నా నాకు కాల్ చేయండి. అందుబాటులో అయితే అన్నీ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీకు డిస్ప్లే పైన నంబర్ ఇస్తున్నాగా, నంబర్ కాల్ చేయండి. మీకు నవత ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కారు ద్వారా మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.